వెల్కమ్ టు ఐసిటీ కాన్సెప్ట్ సిరీస్ లిక్విడిటీ పార్ట్ 2. ఈ వీడియోలో హై అండ్ లో రెసిస్టెన్స్ లిక్విడిటీ, అడ్వాన్స్డ్ లిక్విడిటీ సైకిల్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే మార్కెట్ ప్రైస్ లిక్విడిటీ ఆధారంగా ఎలా మూవ్ అవుతుంది అన్న విషయాలను డీప్గా కవర్ చేద్దాం. ఎవరైనా లిక్విడిటీ పార్ట్ 1 చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఈ 2 పార్ట్స్ కంప్లీట్ అయ్యాక మార్కెట్ని లిక్విడిటీ పర్స్పెక్టివ్లో క్లియర్గా రీడ్ చేసే కాన్ఫిడెన్స్ మీకు తప్పకుండా వస్తుంది. హై అండ్ లో రెసిస్టెన్స్ లిక్విడిటీ గురించి తెలుసుకుంటే ప్రైస్ ఎలా బిహేవ్ అవుతుందో అంచనా వేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. మార్కెట్లో ప్రైస్ ఎక్కడ ఈజీగా మూవ్ అవుతుందో, ఎక్కడ స్ట్రగుల్ అవుతుందో అన్నది అక్కడ ఉన్న లిక్విడిటీ మీద డిపెండ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్లో లిక్విడిటీ ఎంత రెడీగా అవైలబుల్గా ఉంటే ప్రైస్ ఆ డైరెక్షన్లో అంత స్మూత్గా మూవ్ అవుతుంది. లో రెసిస్టెన్స్ లిక్విడిటీ అంటే ప్రైస్కి ఆపోజిట్ సైడ్లో అవైలబుల్ ఆర్ పూల్ లిక్విడిటీ ఎక్కువగా ఉండటం. ఇలా ఉన్నప్పుడు ప్రైస్ ఆ డైరెక్షన్లో ఫాస్ట్గా క్లియర్గా మూవ్ అవుతుంది. దీనికి ఆపోజిట్గా హై రెసిస్టెన్స్ లిక్విడిటీ అంటే ఆపోజిట్ సైడ్లో లిక్విడిటీ థిన్గా ఉండడం వల్ల ప్రైస్ స్లోగా ప్రోగ్రెస్ అవ్వడం లేదా రేంజ్ బౌండ్ ఆర్ కన్సాలిడేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే డౌన్ సైడ్లో సెల్ సైడ్ లిక్విడిటీ అవైలబుల్గా ఉంటే డౌన్ సైడ్ మూవ్ ఈజీ అవుతుంది. ఇది లో రెసిస్టెన్స్. అదే సెల్ సైడ్ లిక్విడిటీ లేకపోతే డౌన్ సైడ్ మూవ్ డిఫికల్ట్ అవుతుంది. ఇది హై రెసిస్టెన్స్. ఇదే లాజిక్ అప్ సైడ్ మూవ్కి కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మార్కెట్ ప్రస్తుతం బేరిష్ ట్రెండ్లో ఉందనుకోండి. ప్రైస్ పుల్ బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు అది కరెక్టివ్ లోస్ లాగా స్లోగా మూవ్ అవుతూ ఏ లిక్విడిటీ స్వీప్ లేకుండా ఒక లో ఫామ్ చేస్తే అది స్ట్రాంగ్ ఇండికేషన్. ఇలాంటి పుల్ బ్యాక్ సాధారణంగా డీప్గా ఉండదు. దానికి కారణం ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్కి ఆ లో కింద సెల్ సైడ్ లిక్విడిటీ జనరేట్ అయ్యే అవకాశం రాలేదు. సెల్ సైడ్ లిక్విడిటీ లేకపోతే బిగ్ ప్లేయర్స్ లాంగ్ పొజిషన్స్ ఫిల్ చేసి డేపర్ మూవ్ని ఫ్యూయల్ చేయలేరు. అందుకే ఇలాంటి లో ఫామ్ అయినప్పుడు ప్రైస్ ఎక్కువగా డీప్ పుల్ బ్యాక్ ఇవ్వదు. ఇంకో సినారియోలో ప్రైస్ ఒక లెస్ వెల్ ప్రైస్ జోన్లోకి వచ్చి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చుట్టూ స్ట్రాంగ్ లిక్విడేషన్ కనిపిస్తే హయ్యర్ ప్రైస్లో ఉన్నా కూడా షార్ట్ ట్రేడ్స్ని కాన్ఫిడెంట్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే డౌన్ సైడ్ వైపు రెస్టింగ్ లిక్విడిటీ టార్గెట్గా ఉంటుంది. ఇదే లో రెసిస్టెన్స్ లిక్విడిటీ కాన్సెప్ట్. కానీ అదే లో స్ట్రాంగ్ లిక్విడేషన్తో ఫామ్ అయితే ప్రతిసారి కాదు, కానీ చాలా సందర్భాల్లో అది స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీకి సిగ్నల్ అవుతుంది. సెల్ సైడ్ లిక్విడిటీని యూజ్ చేసి లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేసినట్లు అర్థం. అప్పుడు మార్కెట్ నుంచి డీపర్ పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని డైరెక్ట్గా ట్రేడ్ చేయడం కంటే క్విక్ రియాక్షన్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయడం లేదా ప్రైస్ని ప్రీమియం లెవెల్స్ వరకు వెళ్ళనిచ్చి అక్కడి నుంచి డౌన్ సైడ్ మూడ్ ప్లాన్ చేయడం సేఫర్ మరియు లాజికల్ అప్రోచ్ అవుతుంది. ఉదాహరణగా ఒక క్లియర్ బేరిష్ ట్రెండ్ తీసుకుందాం. మార్కెట్ ఇప్పటికే ఓవర్ సోల్డ్ అయిపోయింది, కానీ స్ట్రాంగ్ లిక్విడేషన్ ఇంకా రాలేదు. ప్రైస్ ఇప్పుడు ఇంపల్సివ్గా పడిపోకుండా కరెక్టివ్ పుల్ బ్యాక్ ఇస్తుంది. అంటే డౌన్ సైడ్లో ఇంకా చాలా రెస్టింగ్ లిక్విడిటీ లెఫ్ట్గా ఉంది. ఇలాంటి ప్రైస్ యాక్షన్ కనిపిస్తే చాలా సందర్భాల్లో డీప్ పుల్ బ్యాక్ రావడం కష్టం. కాబట్టి డిస్కౌంట్ ప్రైస్ వద్ద షార్ట్ పొజిషన్స్ తీసుకొని కొంచెం అగ్రెసివ్గా ఉండొచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ కాన్సెప్ట్ని ఒంటరిగా యూజ్ చేయకూడదు. హయ్యర్ టైం ఫ్రేమ్ లెవెల్స్, మార్కెట్ కాంటెక్స్ట్, కామన్ సెన్స్తో కలిపి యూజ్ చేయాలి. ఇప్పుడు ఇంకో సినారియో చూద్దాం. ప్రైస్ డౌన్ సైడ్ పుష్ చేసి రీసెంట్ లో దగ్గర చాప్ అవుతుంది. జూమ్ చేసి చూస్తే అక్కడ ఒక సిగ్నిఫికెంట్ స్వింగ్ లో స్వీప్ అవుతుంది. అంటే లిక్విడేషన్ వస్తుంది. ఇమీడియట్ ప్రైస్ యాక్షన్లోనే ప్రైస్ ఆ లో హైని బ్రేక్ చేసి స్ట్రాంగ్ లో ఫామ్ చేస్తుంది. దీనివల్ల మరిన్ని సెల్ సైడ్ లిక్విడిటీ ఇండ్యూస్ అవుతుంది. అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్కి షిఫ్ట్ అయితే ఇన్స్టిట్యూషన్స్ ఈ లిక్విడిటీని యూజ్ చేసి డీపర్ పుల్ బ్యాక్కి ఫ్యూయల్ ఇస్తారు. ఇది రీజనబుల్గా ట్రాప్ అవుతుందని, డీప్ స్వింగ్ పుల్ బ్యాక్ ప్లే అవుతుందని ముందే అర్థమవుతుంది. ఇది ఒక వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. ప్రైస్ తర్వాత ఎలా బిహేవ్ అవుతుందో ముందే యాంటిసిపేట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సింప్లీ అవైలబుల్ లిక్విడిటీ ఎక్కడ ఉందో అర్థం చేసుకుంటే సరిపోతుంది. లిక్విడిటీ సైకిల్. లిక్విడిటీ సైకిల్ అంటే మార్కెట్లో లిక్విడిటీ ఎలా ఫామ్ అవుతుంది, అట్రాక్ట్ అవుతుంది, కన్జ్యూమ్ అవుతుంది, మళ్ళీ రీబిల్డ్ అవుతుంది అన్న కంప్లీట్ ప్రాసెస్. మార్కెట్ రేంజ్ లేదా కన్సోలిడేషన్లో ఉన్నప్పుడు హైస్ అండ్ లోస్ దగ్గర లిక్విడిటీ పూల్ అవుతుంది. ఆ తర్వాత ఫాల్స్ మూవ్స్ లేదా ట్రాప్స్ ద్వారా ఎడిషనల్ లిక్విడిటీ ఇండ్యూస్ అవుతుంది.
ప్రైస్ హైస్ లేదా లోస్ స్వీప్ చేసి లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఫాస్ట్ ఎక్స్పాన్షన్ ఆర్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఆ తర్వాత పుల్ బ్యాక్‌లో ఫ్రెష్ లిక్విడిటీ బిల్డ్ అయ్యి సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పటి వరకు నేర్చుకున్న అన్నీ కలిసి ఒక సింపుల్ స్కీమాటిక్ చూద్దాం. ఇమాజిన్ చేసుకోండి, మార్కెట్‌లో క్లియర్ బేరిష్ స్వింగ్ ట్రెండ్ ఉంది. మన ఆబ్జెక్టివ్ ఏంటంటే షార్ట్స్ క్యాచ్ చేసి నెక్స్ట్ లోవర్ హై నుంచి వచ్చే నెక్స్ట్ బేరిష్ లెగ్‌ని టార్గెట్ చేయడం. ప్రైస్ మెయిన్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వైపు పుల్ బ్యాక్ ఇస్తుంది. ఇక్కడే లిక్విడిటీ గురించి ఆలోచించాలి. ఒక బేసిక్ రూల్ గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్‌లో లిక్విడిటీ లేకపోతే రైట్ సైడ్‌లో బిల్డ్ అవ్వాలి. ఈ హైస్ మార్కెట్ స్ట్రక్చర్‌ని బ్రేక్ చేయలేదు అంటే ప్రైస్ ప్రాపర్ లిక్విడిటీ బిల్డ్ కాలేదు. ఇలాంటి లెవెల్స్ దగ్గర షార్ట్ చేయొచ్చు, కానీ ప్రాబబిలిటీ మీడియంగా ఉంటుంది. తర్వాత ప్రైస్ డౌన్ సైడ్ పుష్ చేసి లోస్ కింద లిక్విడిటీ స్వీప్ ఇస్తుంది. ఇదే సప్లై మిటిగేషన్ జరిగినట్లు ఇల్యూజన్ క్రియేట్ చేసి స్ట్రక్చర్ సెల్లర్స్ ఫేవర్స్‌లో షిఫ్ట్ అయినట్లు చూపిస్తుంది. దీనివల్ల చాలామంది ట్రేడర్స్ సెల్ చేయడానికి ఇండ్యూస్ అవుతారు. అప్పుడు వాళ్ళ స్టాప్ లాసెస్ ఎక్కడ పెడతారు? హైస్ పైన. అదే చోట బై సైడ్ లిక్విడిటీ జనరేట్ అవుతుంది. ఇన్‌స్టిట్యూషన్స్ ఈ లిక్విడిటీని ఉపయోగించి షార్ట్స్ బిల్డ్ అయిన తర్వాత లిక్విడిటీ వైప్ చేసి షార్ట్ ఎంట్రీస్ ఎంటర్ అవుతాయి. తర్వాత ప్రైస్ రీసెంట్ హైస్ లేదా ఈక్వల్ హైస్ బ్రేక్ చేస్తుంది. డబుల్ బాటమ్‌గా సెల్ చేసిన ట్రేడర్స్, ఈక్వల్ హైస్ ట్రేడర్స్ అందరూ ఇక్కడ లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారు. ప్రైస్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్తే అదే ఫస్ట్ పొటెన్షియల్ షార్ట్ ఎంట్రీ ఏరియా అవుతుంది. ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే మార్కెట్ స్ట్రక్చర్ మళ్ళీ బేరిష్‌గా షిఫ్ట్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. అప్పుడు అది హయ్యర్ ప్రాబబిలిటీ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇక్కడ కీ ఐడియా ఏంటంటే లిక్విడిటీ లెఫ్ట్‌లో లేదు, రైట్‌లో కూడా లేదు. లిక్విడిటీ హై వెనకే ఉంది. అందుకే హైస్ అబోవ్ ఏరియా హయ్యర్ ప్రాబబిలిటీ షార్ట్ జోన్ అవుతుంది. టార్గెట్ విషయానికొస్తే అవి సాధారణంగా డబుల్ బాటమ్స్ దగ్గర ఉంటాయి. లో, హై బ్రేక్ తర్వాత మల్టీ టైమ్ ఫ్రేమ్ కాంటెక్స్ట్ అర్థం కాని ట్రేడర్స్ అక్కడ లాంగ్ ఎంటర్ అవుతారు. అదే సెల్ సైడ్ లిక్విడిటీ జనరేట్ అయ్యే ప్లేస్. లిక్విడిటీ జనరేట్ అయ్యే వేస్ చాలా ఉంటాయి. అన్నీ మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్ క్లారిటీ ఏంటంటే డైరెక్షన్ మార్కెట్ స్ట్రక్చర్ ఇస్తుంది. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెల్ ప్రైజ్డ్‌గా ఉంటాయి. ఎంట్రీ లెఫ్ట్ లేదా రైట్ సైడ్‌లో లిక్విడిటీ ఉన్నప్పుడు మాత్రమే. లిక్విడిటీ లేకపోతే ఎంట్రీ లేదు. ఈ 2 వేరియస్ నుంచి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. బిగ్ ప్లేయర్స్ మినిమమ్ స్లిప్పేజ్‌తో ఎంటర్ అవ్వాలంటే ఆపోజిట్ లిక్విడిటీ తప్పనిసరి. వాళ్ళు ట్రేడ్స్ చేయాలనుకున్న డైరెక్షన్‌కి ఆపోజిట్ సైడ్‌లో లిక్విడిటీ పూల్స్ ఎక్కడ బిల్డ్ అయ్యాయో ముందుగా ఐడెంటిఫై చేస్తారు. డిమాండ్ జోన్ నుంచి బై చేయాలంటే మీ లెవెల్స్ ముందు సెల్ సైడ్ లిక్విడిటీ జనరేట్ అయ్యి ఉండాలి. అప్పుడే ఆ జోన్ హోల్డ్ అయ్యే ప్రాబబిలిటీ పెరుగుతుంది. షార్ట్ ట్రేడ్స్‌లో కూడా లాజిక్ సేమ్. ఆపోజిట్ సైడ్ లిక్విడిటీ లేకుండా క్లీన్ ఎంట్రీ రావడం కష్టం. ఈ లాజిక్ ఒక్కసారి మైండ్‌లో క్లియర్‌గా సెట్ అయితే మెకానికల్ రూల్స్ ఫార్మ్ చేసుకోవడం చాలా సింపుల్ అవుతుంది. ర్యాండమ్ ట్రేడ్స్ కాకుండా స్ట్రక్చర్డ్ ఫ్రేమ్‌వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. మీ ట్రేడింగ్ సిస్టమ్‌లో దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. కామెంట్స్‌లో మీ డౌట్స్ లేదా అబ్జర్వేషన్స్ షేర్ చేయండి. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.